అమరుల బంధుమిత్రుల కమిటీ అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా అజ్ఞాత రచయిత్రుల గురించి ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో నేను పుస్తకాల గురించి కొన్ని నా ఇంప్రెషన్స్ మాట్లాడబోతున్నాను. అధ్యక్షత వహిస్తున్న భవానీ, ఈ పుస్తకాలకు సంపాదకత్వం వహించినటువంటి అనురాధ, హరగోపాల్ గారు, ముందున్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా మార్చి 2న అమరుల బంధుమిత్రుల కమిటీ ఈ సభను తలపెట్టింది. మార్చి నుంచి మార్చి చివరి వరకు ఇటువంటి సభలు మార్చి 8న నిర్వహించుకునేటువంటి సంప్రదాయం పెరిగింది, 8నే కాదు. అయితే మార్చి 8 ఎందుకు చేసుకుంటున్నాం? దీనికి 100 సంవత్సరాల పైబడిన చరిత్ర ఉంది. 114 సంవత్సరాల చరిత్ర. ఇప్పటికీ ప్రపంచం మొత్తం మీద మహిళలు, ముఖ్యంగా శ్రామిక వర్గానికి చెందిన, కార్మిక వర్గానికి చెందిన మహిళలు తమ పని గంటల కోసం, పని స్థలాలలో భద్రత కోసం, తమ పిల్లల సంరక్షణ కోసం, వేతనాల కోసం, వీటన్నింటి కోసం చేసినటువంటి సమ్మెల పోరాటాల అనుభవాల నుంచి 1910 నుంచి మార్చి 8 శ్రామిక మహిళా దినంగా జరుగుతున్నది. ఇటీవలి కాలంలో శ్రామిక పోయింది. శ్రామిక పోయి ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మారిపోయింది. ఇది ఉత్సవము, మార్కెటింగ్, ఎవరు పడితే వాళ్ళు చేయడం. ఒకసారి ఎప్పుడు ఆ మధ్య 5-6 ఏళ్ల క్రితం సారా కాంట్రాక్టర్ల భార్యలు, వాళ్ళు అంతర్జాతీయ ఆ యూనిట్, వీళ్ళు ఎట్లా అయితే సిండికేట్, వాళ్ళు కూడా ఒక సిండికేట్. ఆ సారా కాంట్రాక్టర్ల భార్యలు పెద్ద హాల్, ఎంతకంటే పెద్ద హాల్ తీసుకొని, పెళ్లి హాల్స్ తీసుకొని మార్చి 8 నిర్వహిస్తున్నాం, మీరు రండి అని పిలవడానికి వచ్చారు. అంటే ఈ మార్చి 8కి నేను రావాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ రోజు వాళ్ళని పంపించేశాం. అంటే ఈ రోజున మన బిజినెస్ కాంటాక్ట్స్ పెంచుకోవడం కోసం, మన వ్యాపార ప్రయోజనాల పరిరక్షణకి అదొక వేదిక అయిపోయింది. మార్కెట్ కూడా అయిపోయింది. ఏ పౌడర్ రాసుకుంటే నువ్వు శక్తివంతురాలు అవుతావో, ఏ జుట్టు కలరేసుకుంటే నీకు సామర్థ్యం వస్తుందో, ఇవన్నీ చెప్పేటువంటి, ఆత్మవిశ్వాసం పెరుగుతుందో చెప్పేటువంటివి పెరిగినాయి. ఆ సందర్భంలో మనం ప్రపంచంలో చాలా మంది దీని శ్రామిక వర్గ స్ఫూర్తిని నిలబెడుతూనే ఉన్నారు. ఆ క్రమంలోనే ఈ రోజున అమరుల బంధుమిత్రుల కమిటీ ఈ సభను ఏర్పాటు చేసింది. అయితే ప్రతి సంవత్సరం మనకు మార్చి 8కి ఒక నినాదం ఇస్తుంది అంతర్జాతీయ రంగం ఐరాస. ఇచ్చినప్పుడు ఈసారి ఇచ్చింది ఏమిటంటే ఇన్క్లూజన్, ఇంక్లూజన్ అంటే లోపలికి తీసుకోవడం. సార్ అన్నారు, అభివృద్ధి అనేటువంటిది ఒకటి ఉంటే ఈ అభివృద్ధిలో మన వాటా ఎంత, మనం ఈ అభివృద్ధి ఫలితాలను మనం ఎంత పొందుతున్నాం. దీపం వెలుగిస్తున్నది, మనం దీపమైనామా, దీపం వెలుగులో మనం అన్ని పొందుతున్నామా, దీపం కింద నీడల్లాగా మిగులుతున్నామా? ఆ అభివృద్ధి స్వభావాన్ని ప్రశ్నించేటువంటి ఆ స్వరం ఈ రోజున ఇంకా నడుస్తూ ఉన్నది. కనుకనే మనం శ్రామిక మహిళలు ఉద్యమిస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ రోజున శ్రామిక మహిళల ఉద్యమానికి, శ్రామిక మహిళలకి, తర్వాత మొత్తం సమాజంలో ఎవరైతే అసమానతలకు గురవుతున్నారో, ఆర్థిక, సాంఘిక, రాజకీయ అసమానతలు, ఆ అసమానతలకు గురవుతున్నటువంటి వాళ్ళందరినీ సమానత్వంలోకి తీసుకురావడం. అంటే అభివృద్ధి అంచులకు నెట్టివేయబడిన వాళ్ళని అభివృద్ధిలో భాగస్వాములను చేయటం. అది ఎంతవరకు జరిగింది? ఆ జరగడానికి జరిగేవే ప్రజా ఉద్యమాలు. సార్ చెప్పారు, ఏ దేశమైనా ఎంత ప్రజాస్వామికంగా ఉంది అని అంటే ప్రజా ఉద్యమాలు ఎన్ని జరుగుతూ ఉంటే అంత. కానీ ఈ రోజున ప్రజా ఉద్యమాలు దేనికోసం జరుగుతున్నాయి? అనాది నుంచి అవి ఇంక్లూజన్ కోసమే జరుగుతున్నాయి. మేము నెట్టివేయబడుతున్నాం, మేము నిర్లక్ష్యం చేయబడుతున్నాం, భూమిలో పంటలు పండిస్తాం, మాకు భూమి మీద పరాయీకరణ అన్నాడు, దాన్నే మార్క్స్. ఈ పరాయీకరింపబడుతున్నాం, మేము ఉత్పత్తి చేసిన సంపదలకు మేము పరాయీకరించబడుతున్నాం.
మేము నిల్చున్న నేలకు మేము పరాయీకరించబడుతున్నాం, మా సంపదలకు పరాయీకరించబడుతున్నాం. అందువల్ల పరాయీకరణను నిరాకరిస్తూ అభివృద్ధి అంచులకు నెట్టివేయబడుతున్నటువంటి సమాజాన్ని కేంద్రంలోకి తెచ్చి నిలబెట్టడం కోసం రైతాంగ ఉద్యమాలైనా, నక్సలైట్ ఉద్యమమైనా, లేకపోతే ఈ రోజున ప్రపంచీకరణకు, గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా, యురేనియం లాంటి పరిశ్రమలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలైనా అన్ని దానికోసమే. ఈ ఇంక్లూజన్ కోసం పనిచేస్తున్నటువంటి, లోపలికి సమీకరించడానికి పనిచేస్తున్నటువంటి ఒక విప్లవోద్యమం. ఆ విప్లవోద్యమంలో భాగమైనటువంటి మహిళలు, ఆ నిర్మాణంలో భాగమైన మహిళలు, వాళ్ళని తలుచుకోవటం ఈ రోజు చాలా సముచితమైనటువంటి వ్యవహారం. ఆ సముచితమైనటువంటి వ్యవహారాన్ని స్వీకరించినటువంటి అమరుల బంధుమిత్రుల కమిటీకి అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజున మనం మొత్తం విప్లవోద్యమం గురించి మేము మాట్లాడము. ఈ రోజున పుస్తకాలు ఉన్నాయి మన ముందర, 6 పుస్తకాలు ఇప్పుడే అమరుల బంధుమిత్రులు అందరం కలిసి ఆవిష్కరించుకున్నాం వాటిని. ఈ పుస్తకాలు ఏం చెప్తున్నాయి అంటే, ఇది సాహిత్యం, మామూలుగా చూస్తే సాహిత్యం అంటాం, కథలు, అనుభవ కథనాలు ఇవి ఉన్నాయి. ఈ సాహిత్యం మొదటి 3 సంపుటాలు ఆవిష్కరించబడ్డప్పుడు అజ్ఞాత అంటే స్త్రీల సాహిత్యం ఎప్పుడు పైకి రాదు, పరిగణలోకి రాదు, స్త్రీల సాహిత్యాన్ని ఎవ్వరూ మనం పట్టించుకోవట్లేదు. అందులో ఇక సరే విప్లవ సాహిత్యం అసలే పట్టించుకోం, అజ్ఞాత సాహిత్యం అసలే పట్టించుకోం. దానిని పట్టించుకొని బయటికి తీసుకురావడం మనం ఒక గొప్ప పని, విజయ్. అయితే నాకు ఈ పుస్తకాలు చదవడం మొదలు పెట్టిన తర్వాత, మళ్ళీ వచ్చిన తర్వాతి 2 పుస్తకాలు, తర్వాతి 3 పుస్తకాలు కూడా మొత్తం 6 సంపుటాలు, ఈ 6 సంపుటాలు చదవడం మొదలు పెట్టాక నేను ఎందుకోసం ఈ పుస్తకాలు కావాలనుకున్నానో నాకు ఇప్పుడు ఇంకా ఏం కావాలనిపిస్తున్నది అంటే, అజ్ఞాత రచయిత్రుడు అంటే విప్లవోద్యమంలో స్త్రీల కృషి ఎంత, స్త్రీలు రాసింది ఎంత అని తెలుసుకోవడానికి మొదలు పెడితే, ఈ పుస్తకాలు చదువుతుంటే దానిలో ఉన్న స్త్రీలందరూ, మగవాళ్ళు కూడా, దానిలో ఉన్న పాత్రలుగా ఉన్న మగవాళ్ళు, పాత్రలుగా ఉన్న స్త్రీలు అందరించి మన హృదయాన్ని తడుతున్నారు, నా హృదయాన్ని తడుతున్నారు, నన్ను గురించి తెలుసుకుంటున్నారు. నేను స్త్రీల సాహిత్యం గురించి తెలుసుకుందామని మొదలు పెడితే, సాహిత్యం వెనక ఉన్న మనుషుల గురించి తెలుసుకో, మేము ఏమేమి చేసి ఇక్కడికి వచ్చామో, ఎందుకు అమరులమయ్యామో, ఎందుకు నిలబడ్డామో, ఎందుకు పనిచేస్తున్నామో. అందువల్ల ఒక మానవ సమూహాన్ని ముట్టుకున్నట్టుగా ఉంటుంది ఈ పుస్తకాలు చదువుతుంటే, ఈ కథలు చదువుతూ ఉంటే. అతని వీళ్ళు చేసినటువంటి పనిని గురించి మాట్లాడుకోవడానికి ఈ రోజున అమరుల స్మృతిలో కదా మనం అజ్ఞాత మహిళ అమరుల స్మృతి, అజ్ఞాత మహిళ అమరులు. ఈ కథలో కథలు రాసినటువంటి వాళ్ళల్లో కొందరు అజ్ఞాత మహిళ అమరులు ఉన్నారు, చాలా మంది సజీవులై ఇంకా ఆచరణలో ఉన్నటువంటి వాళ్ళు, బయట ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే నేను ఏమనుకుంటున్నానంటే, ఈ పుస్తకం మొత్తంలో గురించి చెప్పడానికి అనురాధనే తగినటువంటిది. నేను ఈ రోజు అంశానికి పరిమితమై కొన్ని అంశాలను చెప్పాలనుకుంటున్నా. ఈ రోజున అంశము అజ్ఞాత మహిళ అమరుల స్మృతి. ఆ అజ్ఞాత మహిళ అమరులు దీనిలో ఎలా కనబడతారు, పుస్తకాన్ని ఎట్లా చూడొచ్చు, 2 రకాలుగా చూడొచ్చు దీన్ని. దీనిలో రచయితలు, అమరులైనటువంటి రచయిత, కథలు రాసిన వాళ్ళు ఉన్నారు, అమరులైనటువంటి రచయితలు ఉన్నారు. ఈ అమరులైనటువంటి రచయితలను తలుచుకోవటం ఒక పని. రెండవది, ఈ కథలన్నింటా అమరులు ఉన్నారు. అది ఏ అంశం కింద వింగడించబడిన కథ అయినా, అదే సౌలభ్యం కోసం కొన్ని సామాజిక దురాచారాలని, లేకపోతే ఆదివాసీలని, విద్యని, ఇట్లా రకరకాల భాగాల కింద విభజించబడ్డాయి. అయితే ఏ భాగం కింద విభజించబడినా చాలా ఎక్కువ భాగం కథలలో అమరులు కనిపిస్తారు. అది మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. అయితే నేను ఆడవాళ్ల వరకు ప్రస్తుతానికి, ఎందుకంటే మనం ఒక పరిధి విధించుకోకపోతే ఈ సమయానికి సందర్భానికి తగదు కనుక, నిజానికి అందరూ మాట్లాడుకోవాల్సిన వాళ్లే, కానీ అందరి గురించి కూడా ఎంత మాట్లాడతాం మహిళల గురించి అనేది కూడా మనకున్నటువంటి సమయాన్ని బట్టి. అయితే దీనిని చూడడానికి నేను ముందు అమరులైనటువంటి మహిళా రచయితలు ఎవరున్నారు దీనిలో? 9 మంది అమరులైనటువంటి రచయితలు ఉన్నారు. వాళ్ళ బొమ్మలు కూడా ఈ పుస్తకంలో
చివర వేసి వాళ్ళ గురించిన పరిచయాలు కూడా రాశారు. వాళ్ళని దృష్టిలోకి తీసుకుంటే అమరులు రాసిన కథలు వాళ్ళు ఏం రాశారు, ఎందుకు రాశారు? నాకు ఎల్లంకి అరుణ ఉన్నది. ఎల్లంకి అరుణ ఉద్యమంలోకి విద్యార్థి దశ నుంచి ఉద్యమంలోకి వచ్చింది. ఉద్యమంలో పనిచేసి దీర్ఘకాలికం 2003లో అగర్గూడ ఎన్కౌంటర్ లో మృతి చెందింది. ఆమె ఎన్ని కథలు రాసింది? వీళ్ళలో ఈ 9 మందిలో ఒక్క కథ రాసిన వాళ్ళు ఉన్నారు, 2-3 కథలు రాసిన వాళ్ళు ఉన్నారు, కొంచెం ఎక్కువ కథలు 7-8 కథలు అట్లా రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎవరు ఎంత రాశారని కాదు, వాళ్ళందరూ ఏ ఆచరణలో భాగమై ఏ మొత్తం ప్రజా సమూహాల సంక్షేమాన్ని, ప్రజల యొక్క హక్కుల పరిరక్షణకి ఏం చేశారనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయం. అయితే అరుణ చేసినటువంటి వాటిల్లో చూస్తే, ఒకటి కథలు ఎట్లా రాస్తారు, అనుభవాలే కదా వాళ్ళ జీవితం, వాళ్ళకు వ్యక్తిగత జీవితం లేదు ఎవరికి కూడా. వాళ్ళ జీవితం అంతా ఉద్యమమే. అందువల్ల దళ జీవితం, దళం అవసరాల రీత్యా తిరుగుతూ ఉన్నప్పుడు గ్రామంలో, అది జనతన సర్కారు కావచ్చు, ఓ పంచాయతీ చేస్తున్నప్పుడు కావచ్చు, వాటిల్లో ప్రజలతో ఏర్పరచుకునేటువంటి సంబంధాలు, ఈ సంబంధాలలో వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఎవరితో ఉంటున్నారు అనేటువంటిది. అందుకని ఒక్కొక్కసారి ఎట్లా ఉంటాయంటే, ఇవి కేవలం పోరాట కథలుగానే ఉండవు. ఒక హక్కు, దాన్ని డిమాండ్ చేయడం, సాధించడం అనేటువంటి పద్ధతిలో మాత్రమే ఉండవు. ఒక అత్యుత్తమైనటువంటి ఒక మానవీయ స్పర్శను కూడా కలిగి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళందరూ మనుషుల్ని ప్రేమించేవాళ్ళు, మనుషులందరూ బాగా ఉండాలనుకునేవాళ్ళు. అందుకని వాళ్ళు ఉద్యమంలోకి వెళ్ళారు, వాళ్ళ దానికోసం పనిచేస్తున్నారు. మనుషుల్ని ప్రేమించే వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. అంటే వాళ్ళ ఆచరణ ఎంత కఠినమో, నిర్దిష్టమో, అంత సున్నితమైనటువంటి మనస్కత. ఇందాక దేశద్రోహము, దేశభక్తి వీటి గురించి మాట్లాడుతూ అరగోపాల్ గారు అన్నారు, అది నాకు కూడా ఎప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎవరు విమర్శిస్తారు? ఈ రోజున విమర్శకు అసలు ఆస్కారం లేదు. ఎవరైనా నువ్వు ఇట్లా ఎందుకున్నావంటే, నువ్వు నన్ను విమర్శిస్తావా అని చెప్పి అది సామాజిక మాధ్యమాల్లో అయితే ట్రోలింగ్ అవుతుంది, రాజ్యం అయితే హింస అవుతుంది, ఇట్లా రకరకాల రూపాలు ఉంటాయి. అయితే విమర్శ ఎవరు విమర్శిస్తారు అంటే, ఇది బాగుండాలనుకునే వాళ్ళు విమర్శిస్తారు. ఇది ఇంకొంచెం బాగుంటుంది, దేశం మంచిగా ఉండాలి, ఈ ప్రభుత్వం మంచిగా ఉండాలి, మన రాజ్యం మంచిగా నడవాలి అనుకున్న వాళ్ళు విమర్శిస్తారు. కానీ విమర్శ దేశ ద్రోహం అయ్యి, సారన్నట్లు ఇక్కడ ఏం లేదు ఈ దేశంలో, సంపాదించుకోవడానికి అక్కడికి పోదామని చెప్పిపోయినటువంటి వాళ్ళు ఎన్ఆర్ఐలు అప్పుడప్పుడు డబ్బు సహాయాలు కూడా చేస్తారు, గ్రామాలను దత్తత తీసుకుంటారు. అందువల్ల వాళ్ళు దేశభక్తులు అయిపోతారు. ఈ వైరుధ్యాలు ఉన్నటువంటి సమాజంలో, ఇంత వైరుధ్యం అంటే ఒక కాంట్రడిక్షన్స్ మధ్య, ఒక అభావాల మధ్య, అనేక మధ్య తిరుగుతున్నప్పుడు మన బుర్ర తిరిగిపోతూ ఉంటుంది. అలాంటి సందర్భాలలో ఈ స్త్రీలు ఏం చేశారు అంటే, వాళ్ళు ప్రేమించారు, వాళ్ళు ఆప్యాయతను ప్రదర్శించారు. ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అంటే ఒక ఆప్యాయత అనే కథలో చెప్తుంది, సుక్కు అనేటువంటి అతను విప్లవోద్యమంలోకి వచ్చాడు, ఒక ఆదివాసి తన సమస్యల నుంచి వచ్చాడు. అయితే ఈ ఆదివాసీ సమస్యల నుంచి ఉద్యమంలోకి రావడానికి జరిగిన ప్రక్రియలో ఏమిటి ప్రధానమైంది అంటే, దళం పోయినప్పుడల్లా వాళ్ళ పట్ల వీళ్ళు చూపించిన కన్సర్న్, నాకు మీరు కావలసిన వాళ్ళు, నీకేం కావాలి, నీ అవసరం ఏంటి అని ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా విచారించినటువంటి ఆడవాళ్ళు. అందువల్ల వాళ్ళు ఎంత సహజంగా విప్లవోద్యమంలోకి వచ్చేస్తారో చెప్తుంది అలాంటి కథ. అది 2 కథలు ఉన్నాయి, కొండ సిగలో గోగుపూలును ఈ ఆప్యాయత అనే కథ. ఈ రెండింట్లో కూడా ఒక సాధారణమైన ఆదివాసి, ఒక సాధారణమైన జీవనం ఉన్న ఆదివాసి ఒక విప్లవ చైతన్యంతో వికసించడం వెనక మన విప్లవోద్యమంలో పనిచేసిన స్త్రీలు ఇచ్చినటువంటి చేయూత ఎటువంటిది, చాలా సున్నితంగా ఆప్యాయత వాళ్ళు ఇచ్చినటువంటి అవసరం ఏమిటనేటువంటి దాన్ని చెప్తుంది. అట్లాగే వీళ్ళు ఆమె అడుగుల సవ్వడి అనే కథ రాసిందాన్ని. ఈ ఆమె అడుగుల సవ్వడి కథ పద్మ గురించినటువంటి కథ. అంటే తెలంగాణలో మొదటి మహిళా విప్లవకారిణి జ్యోతిక్క అయితే ఈమె 2వ ఆమెగా చెప్తారు. ఆమె అమరురాలు అయిన సందర్భాన్ని ఈ కథ చెప్తుంది. అంటే పోలీసు
అంటే అమరురాలు ఆమె అమరురాలు. ఇప్పుడు సుక్కు కథలో మనకు అమరులు కనిపించరు, కానీ స్త్రీలు వాళ్ళు ఎట్లా పనిచేస్తారు. అరుణ అమరురాలే. అరుణ రాసిన ఈ సుక్కు కథలో విప్లవోద్యమానికి స్త్రీలు ఇచ్చిన చైతన్యం ఉంటది. ఆమె అడుగుల సవ్వడిలో ఒక అమరురాల గురించి ఆమె కథ రాస్తుంది, పద్మక్క గురించి కథ రాస్తుంది. తర్వాత దానిలో ఇంకా ప్రస్తావనలు కూడా వస్తాయి. ఎందుకంటే నిజానికి నాకు అనిపించింది చదువుతున్నప్పుడు వీటికి ప్రత్యేకమైన రిఫరెన్స్ నోట్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ కథలోనే విక్రమ్, మానస, సాగర్ ఈ ముగ్గురి ప్రస్తావనలు కూడా వస్తాయి. వాళ్ళు ఎన్కౌంటర్లకు గురి అమరులైనటువంటి విషయం. అయితే వీళ్ళందరూ ఏ ఏ సందర్భాలలో అమరులయ్యారు అనేటువంటిది కూడా మనం రికార్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందేమో, అంటే వీటిని చదివే కొద్ది చేయవలసినటువంటి పనులు ఉన్నాయేమో అని అనిపిస్తుంది అనమాట. అట్లాగే స్పందన అనే కథ ఉంది. అమరత్వం అంటే ఈ అమరత్వాన్ని ఎన్ని కోణాల నుంచి చూశారు వీళ్ళు. అమరత్వం చనిపోయారు, శ్రద్ధాంజలి ఘటించడం ఒక్కటే కాదు, అమరత్వం ఇచ్చేటువంటి ఇంపాక్ట్ ఏంటి మొత్తం సమాజం మీద. ఆ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ని కూడా ఈ కథలలో మనం చూస్తాం. స్పందన అనే కథలో రమ అమరురాలైంది. ఆమె తల్లిదండ్రులకు ఎట్లా ఈ విషయం చెప్పాలని వీళ్ళు దళం అనుకుంటూ ఉంటుంది. ఆ వచ్చిన తల్లిదండ్రులు మేము కూడా ఉద్యమంలో చేరతాం, ఈ పిల్లలు ఇంకా తర్వాత పిల్లలు ఉన్నారు స్కూల్ పోయే పిల్లలు, వీళ్ళని ఎక్కడైనా హాస్టల్లో వేసేస్తాం, మేము కూడా ఉద్యమంలోకి వస్తాం. అంటే అమరుల బంధుమిత్రులు నీరు గారిపోరు, వాళ్ళు ఏడుస్తూ తూడ్చుకుంటూ అలా ఆగిపోరు. ఏ ఉత్తమ ఆశయం తమ పిల్లలలో ఉన్నదో తమ వాళ్లలో ఉన్నదో అది వీళ్ళని నిరంతరం మళ్ళీ మారుస్తూ ఉంటుంది. ప్రారంభంలో దానికి సానుకూలత వీళ్ళకి లేకపోయినా ఆ ఆచరణ వీళ్ళని నిరంతరం మారుస్తుంది. అంటే మానవ సంబంధాలు అనేవి ఒక నిరంతరం చలనంలో ఉండేటువంటి సంబంధాలు, అవి మనుషుల్ని మారుస్తూ ఉంటాయి. అందువల్ల ఆ రమ తల్లిదండ్రులు అట్లా రియాక్ట్ కావడం. అంటే అమరులను మనం తలుచుకోవలసిన పద్ధతి ఏమిటి అంటే వాళ్ళు చేసిన పనులను తలుచుకోవటం, వాటికి ప్రచారం కల్పించటం పద్మ ముందు ప్రారంభిస్తూ చెప్పింది. అట్లాగే వాటికి ప్రచారం కల్పించడం, అట్లాగే వాళ్ళ ఆచరణలకి అనుకూలమైన పనులు మనం ఎంత చేయగలిగితే అంత చేయాలి. అందరూ ఒకే స్థాయిలో ఆచరణకు సంబంధించిన పనులు చేయలేరు. ఒక రకంగా ఆ ఆచరణకు సంబంధించిన పని అమరుల బంధుమిత్రుల కమిటీ గాని ఇలాంటివి చేస్తున్నటువంటి పనులు. అట్లాగే ఆ సారంగ అనేటువంటి అతని ఎన్కౌంటర్ గురించి కూడా ఈమె కథ రాసింది, ఎల్లంకి అరుణ. అతను ఒక అమరుడు. ఆ రకంగా ఇంతమంది అమరుల గురించి ఒక అమరురాలు రాసినటువంటి కథలు ఇంతమంది అమరులను మనకి ఈ రోజున గుర్తు చేస్తాయి. అట్లాగే ఆలూరి లలిత చాలా సాధారణమైన మనిషి. ఈమెనైతే నేను చూశాను చాలా సందర్భాలు విరసం మీటింగ్స్ లలో. ఆమె ఆలూరి భుజంగరావు గారు ఇద్దరు అతి సాధారణంగా వచ్చి పుస్తకాల దగ్గర కింద కూర్చొని కాళ్ళు బారజాపుకుని కూర్చొని ఒక అతి సాధారణమైనటువంటి మహిళ. ఆమె జ్ఞాత దెన్లను నడపడంలో నిర్వహించినటువంటి పాత్ర ఇటీవలి కాలంలో మనకు తెలిసినటువంటిది. అయితే ఆమె రాసిన కథలు డైరెక్ట్ గా విప్లవోద్యమంతో సంబంధం ఉన్నవి కావు, కానీ ఒక విప్లవ చైతన్యం ఏం చేస్తుందంటే మన చుట్టూ ఉన్నటువంటి జీవితాన్ని ఎట్లా చూడాలో మనకు నేర్పిస్తుంది. కొడవటిగంటి కుటుంబరావు గురించి అదే అంటారు, ఆయన విరసంలో ఉన్నాడు చివరి వరకు, కానీ ఆయన సాయుధ విప్లవ కథలు రాయలే, సాయుధ విప్లవ నవలలు రాయలే. ఆయన రాసినవన్నీ మధ్యతరగతికి సంబంధించిన కథలు. అయితే మధ్యతరగతిని విప్లవీకరించడానికి ఏం చెయ్యాలో ఆయన చేశాడు ఆ పనంతా. మధ్యతరగతి భావజాలం ఏదైతే వెనకపులాగి భావజాలం ఉందో దాని అంతటిని ధ్వంసం చేస్తూ ఒక నూతన ప్రజాస్వామిక చైతన్యం మధ్యతరగతి వర్గానికి రావాల్సిన అవసరాన్ని గురించి మాట్లాడతాడు. అట్లాగే ఇవి కూడా రోజువారీ సమస్యల గురించి, అంటే పిల్లలు అశ్రద్ధ చేయడం పెద్దవాళ్ళని, అట్లాగే నీటి సమస్యలు, ఆడవాళ్ళు నల్లాల దగ్గర నీళ్లు పట్టుకోవడానికి పడేటువంటి సమస్యలు, అట్లాగే రేషన్ సమస్య, రేషన్ దుకాణాలు. మా ఇంట్లో మా పనిచేసే ఆమె ఎన్నిసార్లు పోయి వస్తుందో అమ్మ తాళం వేస్తున్నది రేషన్ షాప్ కి. అంటే ఒక మనిషి తన జీవితంలో రేషన్ షాప్ కి ఖర్చు పెట్టవలసినటువంటిది ఎంత టైం. అంటే అవన్నీ కూడా చాలా ఒక వైఫల్యానికి నిదర్శనం. ప్రజలకి ప్రజా సంక్షేమ పథకాలన్నీ అందుబాటులోకి రాకుండా చేస్తున్నటువంటి ఒక వైఫల్యం, దానిని విమర్శకు పెట్టడం అనేటువంటిది ఆలూరి లలిత చేసినటువంటి పని. అట్లాగే పద్మ రాసినటువంటి కథ ఇంతకు ముందే మాట్లాడుకున్నాం, తిరుపతి సభలలో పద్మ. ఆమె రాసింది తిరుపతి సభల సందర్భంలో జరిగిన ఘటననే తీసుకొని రాసి,
ఆ సభలకు ఆమె హాజరైంది. ఆ సభలకు నేను కూడా పోయినా, కానీ నాకు పద్మ తెలియదు. ఆ తర్వాత ఆమె రచనల ద్వారా పద్మ తెలిసింది నాకు. అరే, తిరుపతిలో మేమిద్దరం ఎందుకు తటస్థపడలే, ఒకే సభలో ఇద్దరం ఉన్నాం ఆ 3 రోజులు అని. అయితే ఆమె ఆ సభలోకి వచ్చి మగవ రౌడీ గుంపు ఒకటి అల్లరి చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళని ఎట్లా ఎదుర్కొన్నారు ఆ రోజున మహిళలు అనేటువంటి దానిని కథగా రాసింది పద్మ. అంటే పోరాటం అనేటువంటిది ఎన్ని రూపాలలో ఉంటుంది అనే దానిని చూపించడంలో వీళ్ళు చాలా పనిచేశారు. అట్లే దగ్గుబాటి కల్పన రాసింది అందరూ ఉన్న నాట. ఇది కూడా ఏమి అజ్ఞాతంలో ఉన్న రచయిత్రే, కానీ ఆమె రాసిన కథ ఒక మధ్యతరగతి పితృస్వామిక సమాజంలో స్త్రీ పడే ఇబ్బందులకు సంబంధించినటువంటి కథ. ఇక గజ్జల సరోజ, ఈమె చాలా అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, కరీంనగర్, అది బెల్లంపల్లి. ఈ సరోజ రాసినటువంటి కథలు, ఆమె 2013లో మరణించింది అనారోగ్యంతో. ఆ అమరురాలు చేసినటువంటి కథలు ఏమిటి? ఆమె రాసిన కథలలో ప్రజాయుద్ధంలో స్త్రీలు చేసిన సాహసాలకు సంబంధించి, మనకి మార్చి 8 అంటే ఒక ఈ ప్రధాన శ్రమిక సమాజం పనిచేస్తూ ఉంటుంది. సాధికారులైన మహిళలు ఎవరు, వాళ్ళని గుర్తించి వాళ్ళని సన్మానిద్దాం ఉంటుంది. అది బాగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో, వ్యాపారంలో పైకి వచ్చిన వాళ్ళు, పదవుల్లో బాగా పైకి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ శక్తి సామర్థ్యాలు నిరూపించుకున్న వాళ్ళు, వాళ్ళను పిలిచి సన్మానించాలి అని మార్చి 8 కార్యక్రమం ఒకటి ఉంటుంటుంది సాధారణంగా. ఈమె ఎవరిని సన్మానించింది తన కథలలో అంటే, యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళని, ఆ పాల్గొన్న క్రమంలో వాళ్ళు చూపిన సాహసాన్ని ఆమె ప్రదర్శించింది. సాహస యోధురాలు, ఫైరింగ్, ఇది సాహస యోధురాల్లో కూడా పద్మక్క గురించినటువంటి కథ. అంటే పద్మక్క ఎట్లా దాడులను ఎలా నిర్వహించింది, ఆ దాడులు నిర్వహించేటప్పుడు తన తోటి వాళ్ళని కాపాడుకుంటూ తన ఎంత సాహసోపేతంగా వెనకాలకు వచ్చింది, విజయం సాధించింది, దీనికి సంబంధించిన పెద్ద కథ. అట్లాగే ఫైరింగ్ అనే కథలో కూడా పద్మక్క గురించి నాకు 2-3 కనిపిస్తాయి. పద్మక్క గురించిన కథలు చాలా ఉన్నాయి, పద్మక్క ప్రస్తావనలు చాలా ఉన్నాయి. అట్లాగే సుగుణ, మహబూబ్ నగర్ సుగుణకు సంబంధించిన కథలు కూడా 2-3 కనిపించాయి. అంటే సుగుణ రాసిన కథ ఉంది, సుగుణను గురించి రాసిన కథలు ఉన్నాయి. అంటే పరస్పరం ఒక వినిమయం, అంటే ఎవరు ఎట్లా పనిచేస్తున్నారు, ఏ సంఘర్షణలు ఎదుర్కొంటున్నారు అని తోటి స్త్రీలను గురించి ఆలోచించటం, దానిని వాళ్ళు చేస్తున్నటువంటి పని యొక్క గొప్పతనాన్ని ఎత్తి చూపటం, ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. అట్లాగే దీనిలో ఫైరింగ్ లో మల్లేష్ అనే అతను కూడా చనిపోయాడు ఆ పోరాటాలు, ఆ సంఘటనలు, అతని ప్రస్తావన కూడా ఉంటుంది. కానీ అవి ఏ సంఘటనలు ఎప్పుడు జరిగాయి అనేటువంటిది కథ కనుక అంత సంవత్సరాలు పర్టికులర్ గా అన్నిట్లో కనిపించవు. ఇవి కొంచెము నాకు తెలుసుకోవాలని, అంటే నాకు ఇవి ఈ కథలు చదివే ప్రాసెస్ లో నాకు సరోజ గురించి కొంత తెలిసింది, పద్మ గురించి కొంత తెలుస్తుంది, ఇంకా తెలుసుకోవాలి పద్మ ఏంటి, పద్మ కథ ఏంటి, పద్మ వెనకాల ఉన్న ప్రేరణ ఏంటి, పద్మ వెనకాల ఉన్నటువంటి ఇంప్రెషన్స్ ఏంటి, ఆమె నెట్టినటువంటివి ఏమిటి, అవన్నీ వాళ్ళందరూ నన్ను గురించి తెలుసుకో, తమ కథలే తెలుసుకోమంటాయి, అట్లా వాళ్ళు తమ కథలు తెలుసుకోమని చెప్తారన్నమాట. అట్లాగే త్యాగాల గుర్తుల్లో అనేటువంటి కథ రాసింది సరోజ. దానిలో కథ ఆర్కే, ప్రణీత, కమల, సరళ వాళ్ళ అమరత్వానికి సంబంధించిన ఆ జ్ఞాపకాల కథ అది. అందువల్ల ఈ కథలు చదువుతున్నామంటే ఎంతో మంది అమరులను ఈ రోజున మనం తలుచుకుంటున్నాం అనమాట. ఆ అమరులకు అందరికీ ఒక నివాళి అర్పించుకుంటున్నాం అనమాట. అట్లాగే చాడా విజయలక్ష్మి, ఆమె రాసినటువంటి 2 కథలు, చాడా విజయలక్ష్మి రాసినవి ప్రజలే ఉక్కు కోట అనేటువంటి కథ, విలువలు అనేటువంటి కథ. అయితే ఒక విలువలు కథ బయటి సమాజానికి, విప్లవోద్యమ నిర్మాణంలో ఉన్నటువంటి మనుషులకి మధ్య ఉన్న ఒక తేడాన్ని చాలా సూక్ష్మంగా చెప్తుంది. పోతూ ఉంటే ఈ రోజున ఇంకా పెరిగిపోయాయి. ఈ కథ మనకి 2006కు ముందు వచ్చినటువంటి కథ. ఆడపిల్లలు పోతూ ఉంటే రోడ్డు మీద మగవాళ్ళు అసభ్యంగా మాట్లాడడం, చిన్నపిల్లలే, కాలేజీ స్టూడెంట్సే సిగరెట్లు కాలుస్తూ అసభ్యంగా మాట్లాడడం, పోస్టర్స్ మీద అసభ్యమైనటువంటి కామెంట్స్ రాయడం, సిగరెట్లు పెట్టి కాల్చటం అవయవాల మీద, అలాంటిది చూస్తూ పోతుంది దీనిలో నాయకురాలు. పోయిన తర్వాత ఈమెను తీసుకెళ్లిన అబ్బాయి కూడా 16-17 ఏళ్ల పిల్లవాడే.
ఆ పిల్లవాడు ఈమె పట్ల చూపించినటువంటి శ్రద్ధ, ఆమె క్షేమం గురించి ఆలోచిస్తూ చూపినటువంటి క్రమము అంతా చూపిస్తూ అంటుందన్నమాట, బయటి సమాజానికి లోపలి సమాజానికి విలువలలో ఎంత తేడా. ధ్వంసమైపోతున్నటువంటి సమాజం, దీన్ని బాగు చేయాలనేటువంటి సమాజం కోసం జరుగుతున్నటువంటి పని లోపల. ఈ రెండింటిని గురించి ఆ వైరుధ్యాలను తీసుకొచ్చి చూపించడం ద్వారా విప్లవ అవసరాన్ని, ఆవశ్యకతని మరింత ముందుకు తెస్తుంది. అట్లాగే ఆమె ప్రజలే ఉక్కుకోట అనే కథ రాసింది. సో దానిలో మనకి అమరులేమీ కనిపించరు, కానీ ప్రజలు ఎట్లా కాపాడుకుంటారు విప్లవానికి సంబంధించిన మనుషుల్ని. ఎందుకంటే అంత విశ్వాసాన్ని వాళ్ళు పొందుతారు కనుక, అంత విశ్వాసాన్ని వాళ్ళు ప్రోధి చేసుకుంటారు కనుక. ఇక ఇంతకుముందు చెప్పినటువంటి సుగుణ, ఆమె కౌముది వరంగల్ వాడే కౌముది ఆమె కలిసి విశాఖపట్నంలో వాళ్ళను పట్టుపడ్డారు, వాళ్ళని చంపేశారు. ఆమె రాసింది ఒక కథ. ఆమె కరువుదాడుల్లో తల్లాట్లో పనిచేసినటువంటి కాలంలో కరువుదాడులు అనేక నిర్వహించినట్లు సమాచారం. ఈ కథ కూడా కరువుదాడికి సంబంధించింది. అలాగే జర్తా వెంకటలక్ష్మి, ఈమె ఒక రకంగా ఇది స్వీయ కథ. అంటే ఒక ఆదివాసీ మహిళ తన అక్కడ రీతి రివాజుల వల్ల గాని, అక్కడ పేదరికం వల్ల గాని, వీటన్నింటి నుంచి బాధపడుతూనే దళ పరిచయాలతోటి ఎట్లా ఒక చైతన్యంతో ఉద్యమంలోకి వెళ్ళిపోయింది అనేటువంటి కథ. ఇక ఉప్పుగంటి నిర్మల, ఇంకొక అమరురాలు. ఉప్పుగంటి నిర్మలని నర్మద అనే పేరుతోటి ఇటీవల చనిపోయిన నర్మద మనకు తెలుసు. ఆమె నిత్య అనే పేరుతోటి కథలు రాసింది. ఆ కథలు చాలానే ఉన్నాయి. అయితే ప్రధానంగా ఆమె తొలి కథలు పితృస్వామ్యాన్ని గురించి చర్చించినటువంటివి. 2009, 10 వాటిల్లో ఈ కుటుంబాలు ఎట్లా ఉన్నాయి ఏమిటనేటువంటిది. అయితే ఈ పితృస్వామ్యం నుంచి విప్లవోద్యమం ఎట్లా కాపాడుతుంది అనేటువంటిది చాలా కీలకమైనటువంటి మార్పు. ఆమె మార్పు అనేటువంటి కథ ఒకటి ఉన్నది, చాయ్ గ్లాస్ అనేటువంటి కథ ఒకటి ఉన్నది. ఇంకా చాలా కథలు ఉన్నాయి, కానీ రెండింటిని ప్రస్తావించి ఇంకొక దాని గురించి చెప్పి ఆపుతాను. ఆమె ఏమంటుందంటే, టీ గ్లాస్ తాగి కడగడానికి మొరాయించిన చిన్న పిల్లవాడు దళంలోకి వెళ్ళిన తర్వాత, ఒక విప్లవోద్యమంలో బాధ్యుడైన తర్వాత వాడు ఎట్లా తన కంచం తాను, తన గ్లాస్ తాను కడుక్కునే దశకు వస్తాడు. ఆశ్చర్యపోతుంది, ఆ పిల్లవాడే ఈ పిల్లవాడు అంటే. నేను మునుపటి లెక్క లేను అంటాడు వాడు. అంటే మనుషుల్ని మునుపటిలాగా ఉంచదు విప్లవోద్యమం. ఈ పుస్తకాలు చదివాక కూడా మనం మునుపట్లాగా ఉండం, తప్పనిసరిగా మనం లోపల నుంచి మెత్తనవుతాం. ఆ మెత్తనయ్యేటువంటి లక్షణం దీనిలో ముఖ్యమైనది. అయితే ఇంకొకటి చాలా ముఖ్యమైనది, నేను ఇక్కడ తప్పనిసరిగా చెప్పాలనుకున్న కథని ఇచ్చేది లక్ష్మణ రేఖ కథ. అది ఈ సందర్భమే, ఏది అంతర్జాతీయ మహిళా దినం సందర్భంలోనే లోపల జరిగినటువంటి మీటింగ్ గురించినటువంటి కథ. 100 ఏళ్ల అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా బహుశా 1910లో ఈ జరిగింది. ఆ సభకి ఎక్కడెక్కడి నుంచి ఎట్లెట్ల మనుషులు పోయినారు, ఆ సభ ఎట్లా జరిగింది, 3 రోజుల సభ వివరాలు, మనుషులు ఎట్లా పోయినారు, ఎన్ని దళాలు ఎక్కడెక్కడి నుంచి పోయినాయి. 60 మంది కలిగిన ఒక ప్లాటూన్ దాని దగ్గరికి పోవడంతో కథ మొదలయ్యి, భూకాల్ స్కూల్ పిల్లలతోటి వాళ్ళు మాట్లాడడం దగ్గర చేసి, అన్యాయ పక్షాల మధ్య ఒక యుద్ధం జరుగుతున్నది. న్యాయం పక్షాన ఆదివాసీలు ఉన్నారు, విప్లవోద్యమం ఉన్నది, అన్యాయం పక్షాన ప్రభుత్వం ఉన్నది, బహుళ జాతి సంస్థలు ఉన్నాయి అనేటువంటి దానిని ఇస్తుంది. వాళ్ళు ఆ 60 మంది ఉన్న ప్లాటూన్ని 60 డబ్బాల బండి పోతున్నది అని మొదలవుతుంది. 60 డబ్బాలు వరుసగా పోయి అక్కడ విప్లవోద్యమంలో అక్కడ పోటీలు, మనకి ఇక్కడ కూడా మార్చి 8కి పోటీలు పెడుతూ ఉంటారు, ముగ్గుల పోటీలు పెడుతూ ఉంటారు. అప్పుడు అవి ఇది వరకు బాగా ఉండేది, వాటిని మేమందరం ఖండించేవాళ్ళం. ముగ్గుల పోటీలు పెట్టడానికి లేదు, ఇంట్లో కళ అనేటువంటి విషయాన్ని కాదనా, మనం ఇంట్లో మన కోసం పెట్టుకుందాం, ఎవరైనా పెట్టుకోవచ్చు, దానికి మనకు స్వేచ్ఛ ఉన్నది. కానీ ముగ్గులను స్త్రీల పని అని చెప్పి దానికోసం వ్యవస్థీకరించి మార్చి 8 దానికోసం పనిచేయక్కర్లేదు. అది మనకు సంస్కృతి ఇచ్చేసింది, అయిపోయి అది సాధించుకోవాల్సిన హక్కు కాదు. అయితే ఇక్కడ పెట్టిన పోటీలు విల్లు సారించడంలో పోటీలు పెట్టారట మహిళలకు. ఈ కథలో 2000 మంది మహిళలు, విల్లు సారించిన మహిళలు, వాళ్ళకు బహుమతులు ఇచ్చారు, చురకత్తులు స్టేజ్ మీద. అంటే ఆ మార్చి 8ని ఊహించుకున్నా నేను. మన చుట్టూ ఉన్న మార్చి
మన రేపు 8వ తారీఖు నుంచి మొదలవుతుంది జాతర మనకి. ఆ జాతరల తోటి పోలిస్తే ఇది ఉద్యమం మీదకి. ఇది అంటే సారాన్ని కోల్పోకుండా ఒక చరిత్రని మరింత సారవంతం చేస్తూ మన ప్రయోజనాలకు అనుకూలంగా, మొత్తం ప్రజా ప్రయోజనాలకు అనుకూలంగా ముందుకు తీసుకుపోయేటువంటి ఒక సంస్కృతిని మన వాళ్ళు ఎట్లా కొనసాగించారు. ఈ రకంగా ఇంతమంది మహిళా అమరుల గురించి వీళ్ళు మాట్లాడితే ఇంకొక అంశం కూడా నేను ప్రస్తావించాను. ఎక్కువసేపు చెప్పను, ప్రస్తావించి వదిలేస్తా, అనురాధ మాట్లాడతారు తర్వాత. ఆ అంశం ఏమిటంటే, మరి అమరుల గురించినటువంటి, అమరులు అయిన స్త్రీలు రాసిన కథలు కదా ఇవి. మరి స్త్రీల గురించినటువంటి, అమరులైన స్త్రీల గురించి ఎవరైనా రాశారా అంటే అమరులైన స్త్రీల గురించి రాశారు, అమరులైనటువంటి పురుషుల గురించి రాశారు. షహీద రాసింది, శ్యామల గురించి రాసింది, విప్లవంలో ప్రేమ కథ. అయితే ఇంకా ఎంత ఇదిగా ఉంటాయంటే, చాలా కరుకైనటువంటిది విప్లవం, దానికి దయ లేదు, దాక్షిణ్యం లేదు, ఇలాంటివన్నీ అంటుంటారు, మనం వింటూ ఉంటాం. కానీ అక్కడ ప్రేమ సంబంధాలు, స్త్రీ పురుషుల మధ్య ప్రేమ సంబంధాలు ఎంత సున్నితంగా, ఎంత ఒక ఆచరణను లక్ష్యంగా పెట్టుకొని ఎలా కొనసాగుతాయి. శ్యామల అతని కోసం తాను ఎవరిని ప్రేమించిందో అతని మీద విశ్వాసంతో ఎట్లా తాను విప్లవోద్యమంలోకి నడిచి వచ్చింది, ఎట్లా ఆచరణలో భాగమైంది. ఆమె ఎన్కౌంటర్ చేరిన కొత్తల్లోనే ఎన్కౌంటర్ చనిపోతుంది. ఆమెను గురించినటువంటి కథ అన్నమాట. అట్లాగే ఇంకొక కథ మిడ్కో రాసింది, ఒక కథ, ఆ ఇద్దరు తల్లులు అనే కథ. అంటే నేను ఒక షేడ్స్ చూపించడానికి చెప్తున్నా. అంటే అమరత్వం అనే దానిని ఒక కోణం నుంచే చూడలేదు విప్లవ సాహిత్యం. ఈ స్త్రీలందరూ కూడా దానిని చాలా ప్రేమపూరిత సంబంధాల నుంచి చూశారు, రకరకాల ఆర్ద్రతలని వాటిల్లో ప్రదర్శించారు. ఇద్దరు తల్లుల కథలో తాను ప్రేమించిన తను విప్లవోద్యమంలోకి వెళ్ళిపోయాడు. విప్లవోద్యమంలోకి వెళ్ళడానికి ఈ అమ్మాయికి అవకాశం లేదు తన స్వంత కారణాల వల్ల. తను టీచర్ ఉద్యోగం చేస్తూ ఒక ఊళ్ళో ఉంది. ఆ ఊళ్ళో ఒక ఆమె తోటి, ఒక దళిత స్త్రీ తోటి ఏర్పడిన పరిచయం అడివమ్మ. ఆమె దేనికోసం వస్తుంది ఈమె దగ్గరికంటే, నా కొడుకు విప్లవోద్యమంలో ఉన్నాడు, ఎక్కడ ఎన్కౌంటర్ అయిందన్న విషయం విన్నా, దీనిలో నా కొడుకున్నాడా చెప్పు అని చెప్పి, ఇవాళ పేపర్లో వార్తలేంటి, ఏం చెప్పు అని వస్తూ ఉంటుంది. ఆమె తోటి ఏర్పడిన సంబంధంలో నిజంగా ఆమె కొడుకు చనిపోయాడు, ఎన్కౌంటర్ అయ్యాడు. అది ఆమెకు చెప్పడం ఎట్లా అనే దీనికి అయ్యి, ఆమెని ఎవరు చూడాలి, ఇంకా ఆమె ఏ ఆశతోటి బతుకుతుంది అని, ఆమెను నా తల్లిగా చేసుకుంటాను, ఆమె పోషణ భారం నేను స్వీకరిస్తానని అనుకోవడంతో కథ ముగుస్తుంది. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. తాను ఎవరిని ప్రేమించిందో అతని ఆశయానికి దగ్గరి ఆశయం అది ఉన్నది. తన సహజమైన ఒక మానవీయ స్పందన ఉన్నది. తర్వాత అంత విప్లవోద్యమంలో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాల పక్షాన మనం ఎంత ప్రేమగా, బాధ్యతగా ఉండాలనేటువంటి, అంటే అమరుల పట్ల ఉండవలసినటువంటి ఒక సున్నితత్వాన్ని గురించిన కథలు కూడా రాశారు మన స్త్రీలు, దీనిలో రాసినటువంటి స్త్రీలు. అట్లాగే ఈశోకమెందరిది అనే కథ మిడ్కో రాసిందే ఉంది. ఆ ఈశోకమెందరిదిలో కొడుకు చనిపోయినాడు, కొడుకు ఎన్కౌంటర్ అయ్యాడు, శవాన్ని చూసుకొచ్చుకోవాలని పోయిన తల్లికి ఆ కొడుకు, తన కొడుకు లేడు దానిలో అని తెలుస్తుంది. బంధువులందరూ సంతోషపడతారు, అమ్మయ్య నీ కొడుకు కాదు అని. కానీ అదే సమయంలో ఒక అమ్మాయి శవం ఉన్నది అక్కడ. ఆ అమ్మాయి వాళ్ళు ఎవరు రాలేదని తెలిసి ఈమె ఏడవడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆ తల్లికి తెలియదు కదా ఇప్పుడు ఈ పిల్ల చనిపోయిందని. ఆ తల్లి ఈ రోజున ఈ దుఃఖం తెలియకుండా ఉంది, నేను ఈ తల్లి దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నా. అంటే ఈ రోజున పిల్లలు చనిపోతే విప్లవోద్యమంలో వాళ్ళు అమరులైతే ఆ తల్లికి సంబంధించిన దుఃఖం మాత్రమే కాదది, అది తల్లులందరి దుఃఖం. అంటే ఒక వ్యక్తిగతమైన దుఃఖాన్ని, మామూలుగా దీన్నైతే సంప్రదాయ కావ్యాలలో పెద్ద కరుణ రసాత్మక కావ్యంగా చెయ్యొచ్చు, గొప్ప స్మృతి కావ్యంగా మలచచ్చు. కానీ దానిని విప్లవీకరించడం, దుఃఖాన్ని కూడా విప్లవీకరించడం, అది ఈ కథ చేస్తుంది. కానీ ఆ తల్లి ఈ రోజు తెలియదు, రేపు నా కొడుకు చనిపోయినప్పుడు నాకు తెలుస్తుందో తెలియదు, నా కొడుకు కోసం ఇంకెవరో ఏడుస్తారు అని ఒక ఒక అంటే విశ్వజనీయమైనవి భావాలు అంటుంటారు. విశ్వమాతను సాక్షాత్కరింపజేస్తాయిటువంటి కథ. వ్యక్తిగతమైన తల్లులు
మాయమయ్యి ఒక విశ్వమాతలు నిలబడతారన్నమాట. ఇలాంటి కథలు. అట్లాగే మీ చరిత్రను చెబుతాం తాయమ్మ కథలు రాసిన కథలో సాగర్ కృష్ణ అనేటువంటి పిల్లలు ఎట్లా ఎన్కౌంటర్ లో గురయ్యారు, వాళ్ళ సంస్మరణ సభ ఎట్లా జరిగింది, ఇవి ఉంటాయి. అట్లాగే వస్తావా నేస్తమా అనేటువంటి కథలో గిరాయిపల్లి గిరిజ రాసింది. శ్యామల అనేటువంటి ఆమె 2003లో ఒక బూటక ఎన్కౌంటర్ లో చనిపోయింది. అయితే షహీద రాసిన కథలో శ్యామల, ఈ శ్యామల ఒకళ్ళ కాదా, ఇవన్నీ నాకు వచ్చినటువంటి ప్రశ్నలు కాదు. అది అందుకని ఇటువంటి వాటికి అందుకని కొంత రిఫరెన్స్ లాంటివి ఏమైనా ఉంటే బాగుంటుందేమో ఇంకా అని అనిపించినటువంటి విషయం. అట్లాగే దానిలో నిర్మల, కిరణ్, షమి, శ్రీను, రవి వీళ్ళ అమరత్వ ప్రస్తావనలు కూడా ఉంటాయన్నమాట. ఇట్లా ఇంకొక శ్యామల ఉన్నది, ఒక ఆదివాసీ మహిళ శ్యామల. 3 శ్యామలలు కనిపిస్తారు అమరులైనటువంటి వాళ్ళు. ఆ ఆదివాసీ మహిళ శ్యామలను గురించినటువంటి దానిలో ఆమె జనతన్ సర్కార్ పనులలో ఎంత శ్రద్ధగా పనిచేసింది, ఆమెను చుట్టుముట్టి పోలీసులు ఆమెతో పాటు ఇంకొక ఆమెను కూడా కాల్ చేయడం, ఇవి చెప్తుంది అనమాట. ఇటువంటి కథలు అనేకం కనిపిస్తాయి. అట్లాగే చైతే రాసింది, షహీద రాసినటువంటి చైతే కవిత ఒక గొప్ప కవితాత్మక కథ. అది ఒక ప్రతీకాత్మక కథ. అంటే మరణించింది చైతే, కానీ చైతేలు మళ్ళీ పుడుతూ ఉంటారు. అడవి విప్లవోద్యమం అది మళ్ళీ మళ్ళీ శిశువులకు జన్మనిస్తూనే ఉంటుంది. ఒక వీరుడు మరణిస్తే ఇంకొకడు ప్రభవిస్తాడు అనేటువంటి ఒక సంస్కృతిని, ఆ ఆదర్శాన్ని కథగా మలిచినటువంటిది ఇది. ఇలాంటి ఈ కథలన్నీ చదువుకోవడం, ఈ కథలలో ఉన్న మనుషుల ఆదర్శాలని, వాళ్ళ ఆ నిస్వార్థానికి హద్దులు లేవు. ఏ సుఖము లేదు, ప్రాణము. ఇంతకుముందు పాటల్లో పాడారు, గడ్డి పరకలాగా ప్రాణం వదిలేసావు అని చెప్పి. అక్కడ గడ్డి పోచను తీసి పారేసినంతగా ప్రాణాలను వదిలేసిన వాళ్ళు, ప్రాణాల మీద తీపి అనేటువంటిది లేని వాళ్ళు. అలాంటి మనుషులు చూసినప్పుడు స్వార్థం తప్ప, సంపద తప్ప, ఎవ్వరు ఏమైనా పర్వాలేదు, నా అభివృద్ధికి కొండలు తవ్వినా పర్వాలే, ఆదివాసీ జాతి హననమైనా పర్వాలే అనుకునేటువంటి నాగరిక సమాజానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గురించి కూడా మనల్ని ఆలోచించమంటాయి ఈ కథలు. అందుకని మనం అనాగరికులుగా మిగిలిపోవాలా, లేకపోతే ఒక సంస్కారవంతులుగా మారిపోవాలా అనేటువంటి ఒక చౌరస్తాలో మనల్ని నిలబెడతాయి, ఆలోచింపజేస్తాయి. ఆ రకంగా ఈ రోజున అమరులైన అజ్ఞాత మహిళా అమరులను గురించి తలుచుకోవడం అంటే, వాళ్లతో పాటు మొత్తంగా విప్లవోద్యమంలో ఉన్న అమరులను తలుచుకోవడం, వాళ్ళ స్మృతికి నివాళి ఇవ్వడం అంటే, వాళ్ళ ఆదర్శాన్ని ఎక్కడో ఒక చోట ఏదో ఒక స్థాయిలో మన జీవితంలో భాగం చేసుకోవడం అని నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.